గ్రామాల్లోని తెలంగాణలో గ్రామ పంచాయతీల ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. రవీంద్ర భారతిలో సహజ అందశ్రీ సంతాప సభ, ముక్కోటి గొంతుకలను ఏకం చేశారన్న సీఎం రేవంత్. లీజు భూముల అమ్మకాలపై సవాళ్ల పర్వం, అప్పనంగా అప్పగిస్తున్నారన్న హరీష్, నిరూపించాలన్న శ్రీధర్ బాబు. గేమ్ చేంజర్గా తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ప్రపంచంతోనే పోటీ పడేలా విద్యాబోధన అందిస్తామన్న భట్టి. పుట్టపర్తిలో ఘనంగా శత జయంతి ఉత్సవాలు, సత్యసాయి బోధనలు సన్మార్గంలో నడిపించాయన్న రాష్ట్రపతి. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ, తెలంగాణలో ఆయుధాలతో లొంగిపోయిన 37 మంది. విచారణలో పొంతనలేని సమాధానాలు, ఎథికల్ హ్యాకర్ల సహాయంతో డేటా రికవరీ చేస్తున్న పోలీసులు. నల్గొండ నియోజకవర్గంలో రైస్ మిల్లుల ఏర్పాటు, 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో అగ్రగామి తెలంగాణ ఉందన్న మంత్రి. విద్యా వ్యవస్థలో మార్పు తేవాలన్నదే మా సంకల్పమన్న శ్రీధర్ బాబు. తెలంగాణలో డీసీసీల నియామక ప్రక్రియ పూర్తి, 36 మంది డీసీసీలను ప్రకటించిన ఏఐసీసీ. మహిళలను కోటేశ్వరులు చేయటమే లక్ష్యం, మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి కృషి చేస్తామన్న సీతక్క. హైదరాబాద్ బాగ్లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్లో అవగాహన కార్యక్రమం, సైబర్ క్రైమ్స్ పై అవగాహన కల్పించిన సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి. పెద్దపల్లి జిల్లాలో కూలిపోయిన చెక్ డ్యాం, ఇసుక మాఫియానే డ్యాంను కూల్చేశారని ఆరోపిస్తున్న స్థానికులు. సత్యసాయి సందేశాలు ఎంతో మందిలో మంచి ప్రవర్తన తెచ్చాయి, నీటి సమస్య లేకుండా బాబా అనేక ప్రాజెక్టులు నెలకొల్పారన్న సీఎం చంద్రబాబు. టీచర్ జోష్నాబాయి కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి, ఉపాధ్యాయురాలు మృతి బాధాకరమన్న అనిత. KWDT2పై మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై మంత్రి ఫైర్. వైసీపీ హయాంలో గెజిట్ వస్తే ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించిన నెమ్మల. డ్వాక్రా మహిళలకు రుణాలను అందజేసిన మంత్రి, మహిళల ఆర్థిక స్వావలంబనకు కట్టుబడి ఉన్నామన్న వీరాంజనేయ స్వామి. ఏపీని కూటమి నేతలు దోచుకుంటున్నారన్న పేర్ని నాని, రైతులు రోడ్డు మీద పడ్డా సీఎంకు పట్టింపు లేదని విమర్శలు. టీడీపీ ప్రభుత్వానికి ప్రైవేటీకరణపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు, ప్రజలు వ్యతిరేకిస్తున్నా ప్రైవేటీకరణకి మొగ్గు చూపుతున్నారని విడుదల రజని. రెండేళ్ల నుంచే ఉగ్రదాడులకు ప్లాన్, ఢిల్లీ పేలుళ్ల కేసులో కీలక విషయాలు వెల్లడించిన షకీల్. హిందువులు లేకుండా ప్రపంచం లేదు, భారతదేశ నాగరికత ఎప్పటికీ అలాగే ఉంటుందని ఆర్ఎస్ఎస్ చీఫ్. దుబాయ్ ఎయిర్ షోలో కమాండర్ నమాంశ షోయల్ మృతి, భారత రాయబారి కార్యాలయంలో నివాళులు. సమగ్ర మానవత్వంతోనే ప్రపంచం అభివృద్ధి, G20 సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగం. గౌహటిలో భారత్ సౌత్ ఆఫ్రికా రెండో టెస్ట్, మొదటి రోజు భారీ పరుగులు చేసిన దక్షిణాఫ్రికా. నేడు స్మృతి మంధాన వివాహం, ప్రియుడు ముచ్చల్తో పెళ్లిపెట్లెక్కబోతున్న జంట.
నైజీరియాలో 300 మంది విద్యార్థులు కిడ్నాప్, చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తున్న దుండగులు.